నమస్తే డి న్యూస్ అండ్ హలో డాక్టర్ ప్రోగ్రామ్. సో మనం ఈ జనరేషన్లో చూసుకుంటున్నట్లయితే ఈ వ్యాధి ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది, లేదంటే ఈ వ్యాధి ఫలానా ఏజ్ వాళ్ళకే వస్తుందని అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాధి కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు. అందులో ప్రధానంగా మనం చూసుకుంటున్నట్లయితే డయాబెటీస్ అనేది మన ప్రపంచంలోనే ప్రాణాలు తీసే వ్యాధుల్లో 9వ స్థానంలో ఉంది. అలాంటి ప్రాణం తీసే ఒక వ్యాధి 9వ స్థానంలో ఉందంటే ఆ వ్యాధి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. సో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈరోజు మనకి దాని గురించి ఇంకొంచెం అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు మన మధ్యలో ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ నుండి ప్రముఖ షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ గీతా ప్రియదర్శిని మేడం ఈరోజు మన మధ్యలో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాం. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే అర్థమయ్యేలాగా చెప్పాలంటే రక్తంలో అందరికీ గ్లూకోజ్ లెవెల్స్ సరైన మోతాదులో మెయింటైన్ అవ్వాలి. బాడీ ఫ్యూయల్ అనమాట అది. బాడీ అన్ని అవయవాలు పని చేయాలంటే గ్లూకోజ్ లెవెల్ సరైన మోతాదులో ఉండాలి. దానికి తగ్గట్టు కాకుండా ఎక్కువ మోతాదులో ఉంటే దాన్ని డయాబెటిస్ మిలిటస్ అంటాం. హైపర్ గ్లైసీమియా అంటాం. హైపర్ గ్లైసీమియా డయాబెటిస్ మిలిటస్. సో ఇది ఇంకా ముందంతా కోవిడ్ పాండమిక్ అలా అన్నారు, కానీ ఈ డయాబెటిస్, ఒబెసిటీ, ఊబకాయం ఇవన్నీ ఆన్గోయింగ్ పాండమిక్స్ అనమాట. దీనికి ఇంకా ఫుల్ స్టాప్ ఏం లేదు, కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఒక గత 2-3 దశాబ్దాల నుంచి ఈ పాండమిక్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంది. అది ఇంతకుముందు 50-60 ఏళ్ళకి వచ్చేది, ఇప్పుడు 20-30 ఏళ్ళ కాలేజ్ పిల్లలకి వచ్చేస్తుంది. సో దీని అంతటికీ మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్. సో డయాబెటీస్ అంటే సింపుల్గా రక్తంలో గ్లూకోజ్ మోతాదు ఉండాల్సిన దానికన్నా ఎక్కువలో ఉండడాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటారు. అంటే మనం ఎక్కువగా ఈ డయాబెటీస్ అనేది ఎవరిలో చూడొచ్చు మరి? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు 40స్లో వస్తుంది, 50స్లో వస్తుంది అని అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏ ఏజ్ నుంచి మనం చూడొచ్చు? ఏజ్ వాళ్ళలో వస్తుంది అనడానికి టైప్ 1 డయాబెటీస్ అయితే చిన్న వయసులోనే వచ్చేస్తుంది. 6 months నుంచి స్టార్ట్ అవుతుంది. పుట్టాక 6 months నుంచి తర్వాత ఎప్పుడైనా ప్రెజెంట్ అవ్వచ్చు అది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇంతకుముందు మీరు చెప్పిన దాని ప్రకారం 40-50 ఏళ్ల వయసులో కనిపించేది. ఇప్పుడు అది ముందుకు జరిగిపోయి 20-30 ఏళ్ళ వాళ్ళకే కొత్తగా డయాగ్నోస్ అవుతున్నారు. డయాబెటీస్ ఉంది మాకు అని చిన్న వాళ్ళే రిపోర్ట్స్ పట్టుకొని వస్తున్నారు. సో దాని అంతటికీ మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్ బాగాలేకపోవడము, సిట్టింగ్ జాబ్స్ అన్నీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, స్లీప్ క్వాలిటీ తగ్గిపోవడము, సో జెనెటిక్ రిస్క్ ఇవన్నీ ఎడిషనల్గా ఒకదానికొకటి ఎడిషనల్గా పనిచేసి డయాబెటీస్ ముందుకు వచ్చేస్తుంది. అసలు వరల్డ్ డయాబెటీస్ డే ఎందుకు జరుపుకుంటాము? అండ్ దానికి ప్రతి ఇయర్ కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటి? అసలు వరల్డ్ డయాబెటీస్ డే ముఖ్య ఉద్దేశం ఏంటి? వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్తాం, కానీ సెలబ్రేషన్ కాదు అది. డయాబెటీస్ ఎంత ప్రమాదకరమైన వ్యాధి, ఎంత దీర్ఘకాలికంగా ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి దానివల్ల అని గుర్తు చేసుకోవడానికి డయాబెటీస్ డే అనమాట. ఈ November 14th ఎందుకు పెట్టామంటే అది ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అని ఇన్సులిన్ కనుక్కున్న సైంటిస్ట్ బర్త్డే అనమాట. November 14th. సో ఆయనకి మెమోరియల్గా ఇది November 14th వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ మీరు అన్నట్టు ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్స్. ఇంగ్లీష్లో బ్రేకింగ్ బ్యారియర్స్ అంటే డయాబెటీస్ అని తెలిసిన తర్వాత పేషెంట్ మధ్యలో చాలా అపోహలు ఉంటాయి, చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలంటే చాలా అవరోధాలు ఉంటాయి. సో వాటన్నిటిని బ్రేక్ చేసి ఈ పేషెంట్ తగిన సమయంలో సరైన స్పెషలిస్ట్కి చూపించుకునే విధంగా, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో తెచ్చుకునే విధంగా ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడం ఈ ఇయర్ థీమ్ అనమాట. ఓకే అండి. డయాబెటీస్ వచ్చినప్పుడు కొంతమంది గుర్తించలేకపోవచ్చు. మెయిన్గా డయాబెటీస్ రాగానే ఈ సిమ్టమ్స్ ఉంటే మనకి డయాబెటీస్ ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు? సిమ్టమ్స్ సిమిలర్గా ఏముంటాయి మ్యామ్? డయాబెటీస్ డయాగ్నోసిస్ అప్పుడు మనకి సిమ్టమ్స్ కనపడతాయి. అంటే ఆస్మాటిక్ సిమ్టమ్స్ అంటాం వాటిని. అంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, నైట్ టైం కూడా మధ్యలో నిద్రలో లేసి యూరిన్ పాస్ చేయడము, లేకపోతే మార్నింగ్ టైమ్సే పాలియూరియా అంటాం, ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయడము,
పాలిడిప్సియా అంటాము, దాహం ఎక్కువ వేయడము, పాలిఫేజియా ఆకలి ఎక్కువ వేయడము, ఇవి కళ్ళు తిరగడము, నీరసము, లైట్గా ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ చాలా మైల్డ్గా ఉంటాయి సిమ్టమ్స్. ఇవన్నీ గుర్తించకుండా లేట్ అయ్యే కొంది ఇంకా వెయిట్ లాస్ అని, కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ అని ఆ రిస్క్తో ప్రజెంట్ అవుతారు. కానీ గుర్తించాలంటే సిమ్టమ్స్ మనకి ఇది చాలా సైలెంట్గా ఉంటుంది లోపల. సిమ్టమ్స్ మనకి ఏమి బయటికి అంత ఎవిడెంట్గా కనపడవు. సో స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 35 ఇయర్స్ వాళ్ళందరూ ఇయర్కి ఒకసారి, లేకపోతే 1 to 3 ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ డయాబెటీస్ రావటానికి ఫుడ్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఈ డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు, లేదంటే అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ రకరకాల కారణాలు డయాబెటీస్ రావడానికి. అందులో జెనెటిక్ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే 30 నుంచి 50% మంది నెక్స్ట్ వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఇంకా వేరే కారణాలు ఏంటంటే మెయిన్ డైట్, లైఫ్ స్టైల్. ఈ జనరేషన్కి ఎక్కువ డయాబెటీస్ యంగ్ ఏజ్లో కనపడడానికి డైట్ మీరు అన్నట్టు అందరికీ హెల్దీ డైట్ ఏది, అన్హెల్దీ డైట్ ఏది అందరికీ తెలుసు. అందరూ కాన్షియస్గా హెల్దీ డైట్ చూస్ చేసుకొని ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసి, ప్యాక్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, షుగర్స్ ఎక్కువ ఉన్నవి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నవి అవాయిడ్ చేసి హెల్దీ డైట్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లేకపోతే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఎగ్స్ అని కానీ, మిల్క్ అని కానీ, లేకపోతే ఏమన్నా బాయిల్డ్ ఉడకబెట్టిన పప్పులు, ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైబర్ ఫుడ్ పెంచుకోవాలి. మన ఇండియన్ ఫుడ్లో 70 to 80% కార్బోహైడ్రేట్సే ఉంటాయి, పిండి పదార్థాలు ఉంటాయి. అది మెయిన్ కారణం అనమాట డయాబెటీస్ రావడానికి. దాన్ని తగ్గించి ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి, ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. ప్లస్ ఫుడ్ ఫ్యాట్స్ అనేవి మనం ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం. ఫుడ్ ఫ్యాట్స్ అంటే ఫ్యాషన్ ఫ్యాట్స్ లాగా ట్రెండ్స్ వస్తాయి అనమాట అప్పుడప్పుడు. ఇది ఒక ట్రెండ్, ఇప్పుడు ఒక ట్రెండ్ అని. ఫుడ్ ఫ్యాట్స్ అంటే మొన్నటి దాకా కీటో డైట్ అని విన్నాము, ఇప్పుడు హెర్బల్ డైట్ అని, మిల్లెట్ డైట్, వెగాన్ డైట్ అని, అవన్నీ ట్రెండ్స్ అనమాట. ఒక టైంలో స్పైక్ వస్తుంది, అది మళ్ళీ డౌన్ఫాల్ ఉంటుంది. సో డైట్, లైఫ్ స్టైల్ అనేది మనం లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలిగేలాగా అడాప్ట్ చేసుకోవాలి. ఒక ప్యాటర్న్ అడాప్ట్ చేసుకోవాలి. ఏదో కొన్నాళ్ళు చేసి ఆపేస్తే అదేం యూజ్ ఉండదు. అండ్ ఇప్పుడు మీరు అన్నారు డైట్ గురించి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ డైట్ వాళ్ళు ఫాలో అయితే బాగానే ఉంటుంది, ఈ డైట్ ఫాలో అవ్వకూడదు అట్లేమని ఉంటుందా మ్యామ్? లేదంటే ఏ డైట్ అయినా వాళ్ళు ఫాలో అవ్వచ్చు? డయాబెటీస్ అయినా, నాన్ డయాబెటిక్స్కి అయినా, డయాబెటీస్ లేని వాళ్ళకైనా హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, అదే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అదొకటి, ఆ ప్యాటర్న్ పెట్టుకొని మనం ఫాలో అవ్వగలిగితే లైఫ్ లాంగ్ చాలా ఈజీగా ఉంటుంది. అదొక స్ట్రెస్ కాకూడదు మనకి. ఆ డైట్ అనేది ఒక స్ట్రెస్ కాకూడదు. దాన్ని ప్రిపేర్ చేసుకోవడము, దాన్ని ఫాలో అవ్వడము అదొక స్ట్రెస్ ఫ్యాక్టర్ కాకూడదు. ఎంజాయ్ చేయాలి, ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి. అందులోనే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ మనం మన కల్చరల్ ఫ్యాక్టర్స్కి తగ్గట్టు, మన రీజనల్ ఫ్యాక్టర్స్కి తగ్గట్టు ఒకటి అడాప్ట్ చేసుకొని ఇండివిజువల్ బేసిస్లో దాన్నే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎందుకంటే చాలా మందిలో అదొక క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ డైట్ అనేది అది డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయకూడదు, అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మ్యామ్, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చేయకూడదు ఇట్లా. సో అందుకు ఆ డౌట్ వచ్చి నేను మిమ్మల్ని డైట్ గురించి అడిగాను. ఏ డైట్ ఫాలో అయినా కన్సల్ట్ ఏ డాక్టర్ ఫస్ట్. ఓకే, వాళ్ళు వాడే మెడికేషన్స్ అవన్నీ అడ్జస్ట్ చేయాలి. డైట్ ఫాలో అవ్వచ్చు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి ఫాలో అవ్వచ్చు. ముస్లిమ్స్ రంజాన్ అప్పుడు ఫాస్టింగ్ ఉంటారు, సో వాళ్ళు ఫాలో అవుతారు. కాకపోతే మెడికేషన్స్ అడ్జస్ట్ చేస్తాం ఆ టైంలో. ఓకే, హై రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే ట్రీట్మెంట్ ఎట్లుంటుంది వాళ్ళకి? ఏ లెవెల్ ఆఫ్ రిస్క్ని బట్టి ట్రీట్మెంట్ ఏం మారదు. హై రిస్క్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఇండియన్స్, ఆ రీజన్ ఇండియన్ అంటేనే హై రిస్క్ అనమాట. మన బాడీ బిల్ట్ అంతా పొట్టలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. సో అది ఒక మేజర్ ఫ్యాక్టర్. ఇన్సులిన్ తయారైంది కూడా పనితీరు సరిగ్గా ఉండదు అలా ఉంటే. సో దానికి తోడు మన డైట్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఊబకాయం ఒకటి రిస్క్ ఫ్యాక్టర్. ఇంకేమన్నా వేరే మెడిసిన్స్ దేనికన్నా స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, వాళ్ళందరూ రిస్క్ గ్రూప్. ఇంకా అదర్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఓకే, అండ్ కొంతమంది పేషెంట్స్ కూడా మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్లో కూడా కొన్ని అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎలాంటి ఫ్రూట్స్ వాళ్ళు అవాయిడ్ చేస్తే బెస్ట్ అని మీరు చెప్తారు?
యాక్చువల్గా మేము ఫ్రూట్స్ ఏమీ రిస్ట్రిక్షన్ ఏం లేదని చెప్తాము. కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయాలి. ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ రోజు ఏదన్నా 2 to 3 వెరైటీస్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఓకే. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే అది తిన్నాక షుగర్ లెవెల్స్ ఎంత పెరుగుతున్నాయి, ఏ లెవెల్లో పెరుగుతున్నాయి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ ఏంటంటే మ్యాంగో, బొప్పాయి, పనస, పైనాపిల్, సపోటా. ఇవి కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇవి కూడా షుగర్స్ కంట్రోల్లో ఉంటే తీసుకోవచ్చు. ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అని మేము ఎప్పుడు చదువుకోలేదు. కంప్లీట్ హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రూట్స్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. జ్యూస్లు అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ హై రిస్క్ ఆఫ్ పేషెంట్స్ అని అన్నప్పుడు అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మ్యామ్? అంటే కొంతమంది స్టార్టింగ్లో వాళ్ళకి అసలు పట్టించుకోరు, వాళ్ళకి డయాబెటీస్ ఉందని అసలు తెలియదు. వాళ్ళు బాగా హై రిస్క్ ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తారు. అంటే ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఒక్కసారి షుగర్ వచ్చిన తర్వాత తగ్గదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమేనా అసలు? పూర్తిగా తగ్గిపోయి ఇంకా రాదు అనేదైతే లేదు. కంట్రోల్లో ఉంటుంది అంతే. కంట్రోల్లో ఉంటుంది. ఎయిదర్ విత్ డైట్తోనా, లైఫ్ స్టైల్తోనా, లేకపోతే మందులతోనా కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది మందులు లేకపోయినా కూడా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారు. టార్గెట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో మెయింటైన్ చేస్తారు. అది ఇంకా పూర్తిగా తగ్గిపోయింది, ఇంకా మేము మామూలుగా తినేసేయచ్చు, ఎక్సర్సైజ్ అయ్యి మానేసేయచ్చు అనుకోవడం తప్పు. మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం డీవియేట్ అయిపోయినా మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, మళ్ళీ మెడికేషన్స్ అవసరం పడవచ్చు. సో కంప్లీట్ క్యూర్ అనేది లేదు. టెంపరీగా రెమిషన్ ఉంటుంది. రెమిషన్ అంటే కంట్రోల్లో ఉంటుంది. అది మళ్ళీ రిలాప్స్ ఎప్పుడన్నా రావచ్చు. ఓ మై గాడ్. అంటే దీనికి క్యూర్ అనేది ఉండదు, ఇంకా లైఫ్ లాంగ్ ఒకసారి వచ్చిందంటే ఇంకా అది అట్లనే ఉంటుంది. బట్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అసలు హై రిస్క్ పేషెంట్స్ అన్నారు కదా, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఇంకా మిగతా ఇంకేమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా వాళ్ళకి, ఇంకా ఏమన్నా డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, నరాలకు సంబంధించి కానీ, లేకపోతే కళ్ళకు సంబంధించి కానీ, కొలెస్ట్రాల్, బీపీ, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఆ స్టేజ్లో వస్తే. అండ్ మనము ఈ ఇంటర్వ్యూ అనుకోగానే కూడా మన ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేసాము. చాలామంది మిమ్మల్ని అడగమని నన్ను అయితే రిక్వెస్ట్ చేశారు. సో ఆ క్వశ్చన్స్ కూడా నేను అడుగుతాను మ్యామ్ మిమ్మల్ని. మెయిన్గా చాలామంది అడిగిన క్వశ్చన్ రిపీటెడ్లీ ఏంటి అని అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలవాట్లు ఏంటి అంటే ఏం చెప్తారు మ్యామ్? షుగర్స్ అంటే రిఫైన్డ్ డ్రింక్స్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ మానేయాలి. స్మోకింగ్ ఒకటి కంప్లీట్గా మానేయాలి. ఇంకా అన్నీ అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. స్లీప్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ స్లీప్ డ్యూరేషన్. కొంతమంది నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లేకపోతే కొంతమంది స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది, ఎక్సర్సైజ్ లేకుండా ఉంటారు. అవన్నీ మార్చుకోవాల్సినవి. అండ్ ఇంకొకళ్ళు పద్మావతి, సో వీళ్ళేం అడిగారంటే, డయాబెటీస్ ఉన్న ఒకవేళ అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఒకవేళ ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇది నిజమేనా మేడం? ఒకసారి మేడంని అడగండి అని చెప్పారు. మరేమంటారు? లేదండి, అలా ఏం లేదు. డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కంట్రోల్లో ఉంటే, షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో మెయింటైన్ అవుతూ రెగ్యులర్ చెకప్స్లో ఉంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏం లేవు, అలా ఏం లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే నార్మల్, ఎంత ఉంటే రిస్క్ మ్యామ్ అని అడిగారు. దీనికి మ్యామ్ అంటే రిస్క్ నార్మల్ అంటే పరగడుపున అయినా కానీ, మధ్యాహ్నం తినే ముందైనా కానీ, రాత్రి తినే ముందైనా కానీ 80 to 130 ఉండాలి. గైడ్ లైన్స్ ప్రకారం 80 to 130 తినే ముందు. తిన్న 2 hours తర్వాత చూసుకుంటే 180 లోపు ఉండాలి. HbA1c అందరూ ఏంటంటే పొద్దున్న ఒక్కసారే పరగడుపున తిన్నాక చూపించుకుంటారు, లేదా ఏదో ఒక టైంలో పొద్దున్న తినక ముందు తిన్నాక ఒక్కసారి చూసుకొని ఇంకా బాగానే ఉందిలే అని అవే మెడిసిన్స్ కంటిన్యూ చేస్తారు. HbA1c అని ఇంకొక పారామీటర్ కూడా చూసుకోవాలి. అది 3 months యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్తుంది. అంటే మనం పొద్దున్న ఒక్కసారే చూసుకొని బాగానే ఉందిలే అనుకోవడానికి లేదు. మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, ఈ మధ్యలో ఇంకేమైనా స్నాక్స్ తీసుకుంటాము. సో ఆ టైంలో కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఎలా ఉంటున్నాయి, రోజు మొత్తంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, ఓవర్ ద 3 months షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఆ HbA1c వాల్యూని బట్టి మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈ షుగర్ లెవెల్స్ బాగుండి, పరగడుపున తిన్నాక బాగుండి, HbA1c ఎక్కువ ఉందంటే మనం వీటిని అడ్రస్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి,
ప్రభావతి గారంట. అంటే షుగర్ వచ్చిన వాళ్ళు రైస్ అవాయిడ్ చేయమని చెప్తారు. ఎందుకంటే రైస్‌లో గూడా షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది అని. అది ఎంతవరకు నిజం మేడం? నిజంగానే అవాయిడ్ చేస్తే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందా? అవాయిడ్ చేయగలిగితే షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. రైస్. మెయిన్ కార్బోహైడ్రేట్ అన్నారు కదా, కార్బోహైడ్రేట్సే మెయిన్ కారణం షుగర్స్ రావడానికి, షుగర్స్ కంట్రోల్లో లేకపోవడానికి కూడా. అందులో మనం మేజర్ స్టేపుల్ డైట్ అంటాం. అంటే మెజారిటీ ఆఫ్ ద డైట్ రైసే ఉంటుంది మనకి. ఆ రైస్ని ఎంత తగ్గిస్తే అంత కంట్రోల్లో ఉంటుంది షుగర్. కాకపోతే మనకి అది ఒక స్ట్రెస్ లాగా ఉండకూడదని ఇందాకే చెప్పాను కదా, డైట్ అనేది మళ్ళీ అదొక స్ట్రెస్లా ఉండకూడదు. సో కంప్లీట్గా మానేసి మిగతా ఫుడ్స్ని ఎంజాయ్ చేయగలుగుతుంటే వెల్ అండ్ గుడ్, అదే కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఒక్కసారి రైస్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకొని ప్లేట్లో 4 పార్ట్స్ చేసుకుంటే రైస్ ఒక పార్ట్, మిగతా కర్రీ, కర్డ్, పప్పు ఇలాంటివి మిగతా 3 పార్ట్స్ ఉండాలి. సో రైస్ మినిమల్గా తీసుకున్నా ఓకే, మిగతా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండి రైస్ కొంచెం తీసుకున్నా పర్లేదు. ప్రస్తుతం మన భారతదేశంలో చూసుకుంటున్నట్లయితే జీడిఎం అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దానికి గల కారణాలు ఏంటి మ్యామ్? జీడిఎం అంటే గెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్. అంటే ప్రెగ్నెన్సీలో కొత్తగా షుగర్ బయటపడ్డాం అనమాట. అప్పటిదాకా ఏం లేదు. ప్రెగ్నెన్సీలో అరౌండ్ 24 to 28 వీక్స్ అప్పుడు గ్లూకోజ్ తాగిచ్చి టెస్ట్ చేస్తారు. అది అందరికీ చేయరు. హై రిస్క్ ఉమెన్ ఉంటారు, అంటే 35 ఇయర్స్ దాటాక ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, లేకపోతే ముందు నుంచి పీసీఓఎస్ అంటే ఓవరీస్లో నీటి బుడగలు ఉండి నెలసరి సమస్యలు ఉన్నవాళ్ళు, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో దాదాపు అందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ అందరికీ ఉంటుంది. సో జనరల్గా అందరికీ స్క్రీన్ చేస్తున్నారు ఇప్పుడు 24 to 28 వీక్స్ అప్పుడు డయాబెటీస్ అని బయటపడితే దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటాము. సో ఇది కూడా జనరల్ పాపులేషన్కి ఎలాగో గెస్టేషనల్ డయాబెటీస్ కూడా అలాగే ఇంక్రీజ్డ్ ప్రివలెన్స్ అనమాట. అంటే నెంబర్ పెరుగుతుంది. జనరల్ పాపులేషన్కి ఎలా అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ అవే ఉన్నాయో వీళ్ళు కూడా అంతే అవే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వలన ప్రివలెన్స్ పెరుగుతుంది. అండ్ మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది 9th ప్లేస్లో ఉంది. అంటే దాని నుంచి మనం బయటకు రావాలన్నా, లేదంటే జనాలకి అవేర్నెస్గా ఏం చెప్తారు మేము డయాబెటీస్ గురించి? ఎందుకంటే చాలామంది చాలా ఆటల్లో మనం ముందు ఉంటున్నాము, కానీ ఈ వ్యాధులు మాత్రం ఇంకా త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అసలు జనాలకి అవేర్నెస్గా మీరు ఏం చెప్తారు దీని గురించి? వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే, డయాబెటీస్ సైలెంట్ కిల్లర్ అండి. అంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాని గురించి వెంటనే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి అనుకుంటాము. డయాబెటీస్ వల్ల మనకు అలాంటి ఇబ్బందులు సాధారణంగా కనిపించవు. చాలామంది 300, 400 షుగర్తో కూడా, ఇంకా ఎక్కువ షుగర్ ఉన్నా కూడా ఓపీకి నడుచుకుంటూ వచ్చేస్తారు, బాగానే ఉంటారు. సో ఇది సైలెంట్గా ఉంటుంది, సైలెంట్గా ఉండి లోపల ఆర్గాన్స్ అన్నిటినీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఆర్గాన్స్ అన్నీ అంటే అన్ని స్కిన్ నుంచి స్కెలిటన్ దాకా అన్ని అవయవాలు డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. స్కిన్ చేంజెస్ వస్తాయి, బోన్ చేంజెస్, మజిల్ చేంజెస్, అండ్ మేజర్ ఆర్గాన్స్ గుండె, కిడ్నీలు, కళ్ళు, బ్రెయిన్ ఫంక్షన్, మతిమరుపు, స్ట్రోక్, ఫిట్స్ ఇలాంటివి అన్ని అవయవాలు దెబ్బతింటాయి. సో ఆ కాంప్లికేషన్స్ వచ్చే ముందే మనం డయాబెటీస్ని అడ్రస్ చేసి డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకునేలాగా మనం ఉంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కాంప్లికేషన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడగలం, కానీ కాంప్లికేషన్స్ ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళలేము. సో ఆ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్స్ పెరిగిపోతాయి, ఓవరాల్గా హాస్పిటల్ విజిట్స్ ఎక్కువైపోతాయి, కాస్ట్ పెరిగిపోతుంది. సో ఆ స్టేజ్ దాకా ముందే అలర్ట్ అయ్యి రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చూపించుకొని మందులు క్రమంగా వాడి హెల్దీ డైట్, లైఫ్ స్టైల్ పాటిస్తూ ఉంటే మనం చాలా వరకు కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ప్రతి ఇంట్లో మొదలవ్వాలి. పేరెంట్స్ పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు, ఎప్పుడు ఇంకా ఈ స్టడీ అవర్స్ అని ఫిజికల్ యాక్టివిటీ చిన్న వయసు నుంచే తగ్గిపోతుంది. సో ఆ రూట్ కాజెస్ని అడ్రస్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్స్ని ఈ డయాబెటీస్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
సో చూసారు కదా వ్యూవర్స్, మేడం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఏమంటారు వ్యాధి అనేది పిల్లలకి పెద్దలకి అందరికి సోకుతుంది. సో ఇది 9th ప్లేస్లో ఉందంటే మనం ఆలోచించాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని. మనం ఇంకా లైఫ్ స్టైల్ని ఇలాగే ఉంటే వచ్చే జనరేషన్కి మనం ఏం అందిస్తామో మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే, ఇప్పుడు ఈ ఒక హలో డాక్టర్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఒకటేనండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క డాక్టర్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి మీకు తెలియని విషయాలు ఎన్నో చెప్తూ ఉంటారు. సో మీకు తెలియని విషయాలన్నీ కూడా మీరు గ్రహించి అవన్నీ పాటిస్తూ ఉంటే మీ లైఫ్ స్టైల్తో పాటు మీ కుటుంబం కూడా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. అండ్ ఎవరు కూడా అనారోగ్య పాలవకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్తీగా వెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కిమ్స్ హాస్పిటల్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఒక్కసారి ఎవరికైనా డౌట్స్ లేకుంటే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి హాస్పిటల్ని విజిట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చాలా పేషెన్స్గా మీకు మాట్లాడుతూ స్కాన్ చేస్తూ రిపోర్ట్స్ గురించి చెప్తూ చాలా పేషెన్స్గా అయితే మీకు ఉన్నవి ఉన్నట్టుగా చెప్తారనమాట. ది బెస్ట్ రిజల్ట్సే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నిజంగా మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు. అండ్ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా చాలామందికి తెలియని ఏమంటారు అవేర్నెస్ కల్పించారు. అండ్ చాలా మందిలో ఉన్న అపోహలకు కూడా మీరు ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.